ఫైనల్గా వచ్చేసాను. ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాను. జస్ట్ 2 సెకండ్ అంతే, ఇంకా ఒక 2 మినిట్స్. ఆల్రెడీ ఇంకా ఫ్లైట్ దగ్గర జంప్ అవుతున్నాము. మా జీవితము అసలు రేంజ్లో ఉందనుకోండి. ఇంకా జస్ట్ 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్లో ఫ్లైట్లోకి గోయింగ్. ఒక్క నిమిషంలో ఫ్లైట్ దగ్గరికి పోతున్నాము. ఆ టెన్షన్ అస్సలకి మర్చిపోలే అన్న. అందుకు ఎందుకు వస్తాను, నాకంటే అవుతున్నావు. ఒక 2 సెకండ్ 2 మినిట్ వెయిటింగ్ ఫ్లైట్. ఎగ్జిట్ ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము. అదిగో మా ఫ్లైట్ అన్నా. ఉన్నాయి వీడియోలో వస్తారన్నా. అబ్బో ఫుల్ టెన్షన్ అవుతుంది. చాలా దగ్గరికి వెళ్ళినాం ఇప్పుడు. చాలా అంటే చాలా దగ్గరికి వెళ్తున్నాం. ఫ్లైట్గా అది ఇండిగో ఫ్లైట్. ఇప్పుడు ఎక్కారు మా ఫ్లైట్. ఇక్కడ ఎయిర్ ఇండియా. ఇక్కడ అన్నీ డాక్టర్స్, చిన్న చిన్న లైన్స్ అన్నీ ఫ్లైట్లో ఎక్కడానికి ర్యామ్స్ అన్నీ ఉంటాయి. అది ఇండిగో ఫ్లైట్. చూడ్డానికి ఫ్లైట్ చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ దాదాపు 250-300 మంది దాకా ల్యాండ్ ఎక్కచ్చు. ఇంకా మా ఎక్కే ఫ్లైట్ చాలా అంటే కెమెరా తీయగానే అంటే ఇక్కడున్న చిన్న ఫ్లైట్కి రివర్స్ గేర్ ఉండదు. దాన్ని రివర్స్ తీసుకెళ్ళి రన్వే మీద పెట్టేస్తారు. రన్వే మీద పెట్టేసిన తర్వాత రన్వేలోన రన్నింగ్ అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ అన్ని సిస్టమేటిక్ ఉంటుంది ప్రతి ఒక్కటి. మేము వెళ్ళే ఫ్లైట్ అది ఎయిర్ ఇండియా. ఇక్కడ ఇండిగో. అక్కడ అన్న బ్యాగులు తీసేస్తున్నాడు కదా, అందులో మా బ్యాగ్ వచ్చేస్తుంది. అది కాదు, మనది బ్లూ కలర్. ఓకే, అక్కడ వెళ్ళిపోయింది. ఫస్ట్లోనే వెళ్ళిపోయినట్లుంది నా బ్యాగ్. దాంట్లోనే ఉంటుందేమో మా బ్యాగు. అన్నీ అట్లా లగేజ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంటుంది. మా ఫ్రెండ్ అలాంటిదే చూడండి, బెంగళూరులో తెలియదు. వాడు ఫుడ్ ఇట్లా కాదు, ఇది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నావు అలా వెళ్తున్నా చూసుకుంటా సార్. లగేజ్ గూడ్స్ వచ్చేస్తున్నాము ఫ్లైట్ దగ్గరికి. నువ్వు ఏనెక్కుండు, నువ్వు కనపడకూడదా ఈ వీడియోలోనా? నన్ను వీడియోలు తీస్తుంటాను ఇట్లా బాగా. ముందు పోతే ఎవరు ఉండరు లేదనుకుంటారు. ఇంకా 2 మినిట్స్ అంతే. ఇంకా జస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసాం. చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసాం.